ప్రభా నేనెవరిని, హూ am I? రెండవది హూ ఆర్ యు, నువ్వెవరు ప్రభా? ఈ రెండు తెలుసుకో. దేవుని బిడ్డగా ఈరోజు ఏ వార్త వినొద్దు అనుకున్నానో బ్రదర్, నాకు అదే వార్త వినాల్సి వచ్చింది. ఏది జరగొద్దు అనుకున్నాను అదే జరుగుతుంది. ఏంటో ఒక్క బాధ కాదండి, ఒక్క విషాదకరమైన వార్త కాదు, వార్తలు వెంబడే వార్తలు నా గుండెలు పిండేస్తూ ఉంది. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదండి. నా జీవితంలో ఉద్యమం రావాలని ప్లాన్ చేస్తే బాధకరమైన వార్తలు, విషాదకరమైన వార్తలు, బ్యాడ్ న్యూస్ మీద బ్యాడ్ న్యూస్లు ఇస్తున్నాడు దేవుడు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఏది జరగొద్దు అనుకుంటే జరుగుతుందంటే, ప్రియ సోదరి సోదరు జ్ఞాపకం చేస్తున్నా, బ్యాడ్ న్యూస్ ఈజ్ అ గుడ్ న్యూస్. ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ మరణశాస్త్రం ఉన్నాయో, ఎక్కడ అపోజిషన్ ఉందో అక్కడే ఉజ్జీవం పుడుతుంది. ఇది చరిత్ర ఆధారం. ఎక్కడ ప్రేమ ఉంటుందో రాసి పెట్టుకోండి, అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఎక్కడ ఉంటుందో ఉజ్జీవం అక్కడ ఉంటుంది. అందుకో ప్రభు నా ఆది ప్రేమ నువ్వేం చేసావు మర్చిపో. లవ్ విల్ బి టెస్టెడ్ అన్లెస్ ఇట్ ఈస్ టెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ ట్రస్టెడ్. టెస్ట్ చేసింది, ఉంటావా పోతావు, పో అమ్మా ఆఫర్ ఇస్తా, ఏం ఫోర్స్ లేదు. యథార్థంగా స్టాండ్ తీసుకున్నా స్టాండ్ తీసుకో, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. అప్పుడు అనేది నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నిన్నెక్కడ సమాధి చేస్తే నన్ను అక్కడ సమాధి చేస్తాడు. ప్రియ సోదరి సోదరు, నీ జీవితంలో గాయం, నీ జీవితంలో శోకం, నీ జీవితంలో ఒక ట్రాజడీ, ఒక కలామిటీ, నీ చరిత్రను మార్చడానికి దేవుడు అనుమతిస్తాడు. కానీ కావలసుకున్న దేవుడు ఎప్పుడు అనుమతించాడు? జన్మించిన ప్రతి వాడు మరణించక తప్పదు. ఈ లోక యాత్రలో మనందరం కూడా యాత్రికులం, పరదేశం అని తెలుసు. అయితే ఒక రోజు ఆలోచించండి, మన ప్రియులు మరణిస్తే అది మన గాయం అవుతుంది. కానీ చనిపోయిన బిడ్డలు పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాస్తూ జ్ఞాపకం చేస్తూ అంటాడు, తన భక్తుల యొక్క మరణం యెహోవా దృష్టికి ఎంతో ప్రియమైనది. యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, యవనులు దర్శనములు చూతురు. ఈ మాటను యోయేలు గ్రంథములో, యోయేలు గ్రంథము అంటేనే సమకూర్పు గ్రంథం. యోయేలు ప్రవచనాలన్నీ కూడా ఉజ్జీవానికి దారితీస్తున్న ప్రవచనాలే. యోయేలు భక్తుడు మంట, హృదయంలోని భారం అంతా కూడా దేవుని యొక్క ఉజ్జీవం రగలాలని ఆశపడుతుండేవాడు. అలాంటి ఆత్మపూర్ణతలో ఒక ప్రచండమైన అభిషేకాన్ని, ఒక ప్రచండమైన వాగ్దానాన్ని విడుదల చేస్తూ యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనానికి వస్తాం. వర్స్ 25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును. ఇక్కడ రాయబడిన మాట చూస్తే, ఓ దినం రాబోతుందట, మీరు కడుపార తింటారు, తృప్తి పొందుతారు, మీ కొరకు దేవుడు వింత కార్యాలు చేస్తాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నామాన్ని మీరు అందరూ కలిసి ఏం చేస్తారు? స్తుతించున్నట్లు. మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్టు మీరందరూ కలిసి దేవుణ్ణి ఘనముగా ఆరాధించే దినం వస్తుంది. అప్పుడు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగు అను పసరు పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యము, నా సైన్యం ఏదైతే తినేసిందో ఆ సంవత్సరాల పంటలన్నీ కూడా మీకు మరలా ఇచ్చేస్తా. ఈ మాట చెప్పినప్పుడు అందరూ అనుకున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభా? ఒక ప్రవచనం అంటే దానికి ఒక కాలమానం ఉంటుంది, నెరవేర్పుకు ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు నెరవేరుతుందని చెప్పి వాళ్ళు చూస్తూ వచ్చారు. సుమారు 400 సంవత్సరాల నిశ్శబ్దం. ఏం నెరవేర్పు రాలే. నెరవేర్పు రాకపోగా పరిస్థితులు ఇంకా విషతుల్యం అవుతూ ఉన్నాయి. ఒకరోజు రానే వచ్చింది, యేసు ప్రభువు ఈ లోకానికి మనిషి ఆకారంలో వచ్చాడు. చనిపోయి సమాధించబడి తిరిగి లేచి, తండ్రి నా నామపేట పంపబో ఆత్మను మీరు త్వరలో అనుభవించబోతున్నారు అని, పొందుకొనబోతున్నారని ప్రభు ప్రకటించాడు. చెప్పిన 50వ దినమందు, అంటే ఆరోహణమైన తర్వాత 50వ దినమందు క్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే, వాగ్దానం ఇచ్చినట్లుగానే, తను చెప్పినట్లుగా, తను చెప్పిన రీతిగా, తను వాగ్దానం చేసినట్లుగా అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 17, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు. చాలు. ఈ మాట దైవజనులు, అపోస్తలు పేతురు మిగతా 11 మంది శిష్యులతో కలిసి ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తూ వచ్చాడో, ఈ దినము మీ కళ్ళారా ఈ మాటలు నెరవేర్చబడి ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుని కార్యమును ఆవిష్కృతం చేస్తూ ఆ దినాలు ఆసన్నమైనాయి. ప్రియ సోదరి సోదరా, మన జీవితాల్లో ఈ ప్రాముఖ్యమైన సత్యం మర్చిపోదు.
మన జీవితాలు చాలాసార్లు సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఆయువు అట్టే కళ్ళ ముందు సంవత్సరాలు అలా కొనసాగిపోతుంటాయి. ఏజ్ జస్ట్ ఫ్లైస్ లైక్ ఎ నంబర్. కాలం అలా గిరున తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు హబక్కు భక్తుడు ప్రార్థన చేస్తా అంటాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒక్కసారి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించు నేను వాత్సల్యమును జ్ఞాపకమునకు. ఇంగ్లీష్ వచనంలో చూస్తే ఎంత మంచి మాట రాస్తుంది. నీ కార్యము నూతన పరచయ్యా అంటే కొత్తదనం దయచే అనే అర్థంలో తెలుగు ఉంటే, ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాశాడు, ఓ లార్డ్ రివైవ్ దై వర్క్. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మనలో ఏం రావాలండి? రివైవల్ రావాలి. గట్టిగా చెప్పండి, ఏం రావాలి? ఉజ్జీవము. రివైవల్లో, ఉజ్జీవంలో దేవుని కార్యము, ఘనమైన ఉజ్జీవం ఎప్పుడైతే మన కుటుంబాల్లో మనం చూస్తామో, గమనించండి, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉజ్జీవానికి ఎవరు అతిథులు గారు. ప్రభు అంటున్నాడు, అంత్యదినములందు సర్వ శరీరుల మీద నా ఆత్మను, కొందరి మీద అనలేదు. చాలామంది ఏమంటారంటే ఉజ్జీవం అండి, ఆత్మాభిషేకము ఏదో కొందరికి వస్తుంది, ఒక సెలెక్ట్ పీపుల్కి వస్తుందండి అని అంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, సర్వ శరీరుల మీద నా ఆత్మనేం చేస్తాను. బాగా వినండి, కుమ్మరిస్తా అన్నాడు, చిలకరిస్తా అనలే. ఏమన్నాడు? కుమ్మరిస్తా అన్నాడు. ఇప్పుడు కుండపోత వర్షానికి చిలకవరింపు వర్షానికి డిఫరెన్స్ ఉందా లేదా? షవర్స్కి, డ్రిజిల్స్కి, డౌన్ పోర్కి డిఫరెన్స్ ఉందా లేదా? కొన్నిసార్లు అంటే ఇట్ ఇస్ డ్రిజ్లింగ్ అని అంటే చినుకు పైన పడుతున్నాయి, నువ్వు వెళ్ళిపోయావు, పెద్ద ఏం తడవకపోయినా వెళ్ళిపోవచ్చు, అక్కడక్కడ కొద్దిగా ఏదో తల అలా ఆయిల్ పెట్టుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోవచ్చు అని. అదే కుండపోత అయితే కొట్టుకపోతారు. కుండపోతలు ఏమవుతారు? నానిపోతారు. కుండపోతలో ప్రచండంగా మునిగిపోతారు. ప్రభు అంటున్నాడు, అంత్య దినాల్లో ఆత్మను ఏం చేస్తానంట? కుమ్మరిస్తాను. ప్రియ సోదరి సోదరా, ఆత్మ కుమ్మరింపు ఎప్పుడైతే నీలో జరుగుతుందో, ప్రభు అంటాడు, శక్తి చేత బలము చేత కార్యం జరగదని దేవుని ఆత్మ ద్వారానే జరుగున. ఆత్మ ద్వారా కార్యం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో హబక్కుకు చెప్పినట్లుగా, ప్రభా సంవత్సరం జరుగుతుంది కానీ ఈ కార్యం ఏమవుతుంది? నూతన పరచబడుతుంది, ఉజ్జీవం వస్తుంది. 2వ దినవృత్తాంతులు 7వ అధ్యాయం 14 వచనం కలిసి చదువుదామండి. 2 Chronicles 7:14 క్విక్లీ. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశము స్వస్థపరచబడేది ఎవరి ద్వారా? పాలకుల ద్వారా అనకండి. ఫస్ట్ లైన్ ఏముంది? నా పేరు పెట్టబడిన నా జనుల ద్వారా. ఉజ్జీవం మందిరంలో రగులితే, మీరు కావాలంటే చూడండి, ఉజ్జీవం మందిరంలో రగులితే, ఇక్కడ ఉజ్జీవం స్టార్ట్ అయితే అది దావానములాగా మన చుట్టుపక్కల చరిత్రలను కూడా ఏమవుతాయండి? మార్చబడతాయి. వేరెవర్ దెర్ ఇస్ రివైవల్, వేరెవర్ దెర్ ఇస్ రివైవల్, రైట్ ఇట్ ఇన్ ఎ బ్లాంక్ చెక్, దేర్ విల్ బి డెవలప్మెంట్, దేర్ విల్ బి రెవల్యూషన్. బిడ్డల చరిత్రలు మారిపోతాయి. అది చరిత్ర ఆధారం. నేను ఏదో స్వార్థంగా చెప్పేది కాదు, చరిత్ర ఆధారితంగా సత్యం అది. గొప్ప గొప్ప ఉజ్జీవాలు అసలు ఇంగ్లాండ్ దేశంలో కానీ, లేకపోతే యుఎస్ కానీ, ఇంగ్లాండ్ విషయంలో కొన్ని చర్చించుకుందాం 2 నిమిషాలు. ఇంగ్లాండ్ విషయంలో చూస్తే, ఎప్పుడైతే గొప్ప గొప్ప దైవజనులు, చార్లెస్ స్పర్జన్ గారు ఇలాంటి గొప్ప గొప్ప అభిషక్తులు, ఉజ్జీవకర్తలు రగిలిపోతున్న భారంతో ఎప్పుడైతే పరిచయం చేయడం ఆరంభించారో, ఆ టైంలో మీరు చూస్తే ఎక్స్ప్లోజన్, రెవల్యూషన్. ఏ ప్రాంతాల్లో చూసినా సరే దైవజనులు ఎక్కడైతే కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉజ్జీవ పరిచయం చేయడం ఆరంభించారో, రాణులు సైతం, ఎలిజబెత్ రాణి కానీ, విక్టోరియా రాణి కానీ, రాణులు సైతం వచ్చి అలా ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చి మందిరాల్లో కూర్చొని దేవుని వాక్యం చేత ప్రేరేపితులై చెప్పినట్లుగా వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడం ఆరంభించి, దేశ పాలసీలు కానీ మార్చుకోవడం ఆరంభించి, ఆటోమేటిక్గా అక్కడ నుంచి రెవల్యూషన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది తెలుసా? రైల్వే నెట్వర్క్స్ కానీ, కార్ల కంపెనీ కానీ, డెవలప్మెంట్ కానీ, లేదా ఫర్ దట్ మ్యాటర్ టెక్నాలజీ కానీ, ఏది తీసుకున్నా సరే దేశము ఎక్స్ప్లోడ్ అయిపోయి రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పబడే స్థాయికి వెళ్ళలేదా? మీరు వెళ్ళి హిస్టరీని చూస్తే, ఆ డెవలప్మెంట్కి ముందు, ఎక్స్ప్లోషన్కి ముందు, రెవల్యూషన్కి ముందు వారిలో ఆధ్యాత్మిక చింతన, ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని రగల్చడానికి సేవకులు సరైన పల్స్ పట్టుకున్నారు, నాడి పట్టుకున్నారు. అయ్యా మా దేశం బాగుపడాలంటే కారణం మేమయ్యా, నా పేరు పెట్టమన్న నా జనులు. ఒకసారి
ఆ యొక్క బ్రిటిష్ బ్రాండ్స్ చూడడానికి ఒకసారి చూడండి. అంటే నేను నాట్ ట్రైంగ్ టు ఎవరో పెంచేసి వాళ్ళు తగ్గించడం కాదు, మన దేశం బాగుపడాలన్న భారంతో చెప్తున్నా. మన దేశం బాగుపడాలా, వలసలు పోవడం కాదు, ఇక్కడికి రావాలి మనుషులు. తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ఆ రోజు జ్ఞానం అని చెప్తే ఈ రోజు ఎటుపోయింది మన యొక్క వాణిజ్య యొక్క చాతుర్యం కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కానీ చల్లారిపోయింది ఈరోజు. ఎన్ని బ్రిటిష్ బ్రాండ్లు అండి, రోల్స్ రాయ్స్ కానీ జగ్వార్లు కానీ అన్ని బ్రిటిష్ బ్రాండ్సే. ఎలా వచ్చాయి? ఒక్క ప్రాంగణం కాదు, నాట్ ఇన్ వన్ ఏరియా, ఎవ్రీ ఏరియా దెర్ వాజ్ అన్ ఎక్స్ప్లోషన్, రాడికల్ ఎక్స్ప్లోషన్. And all began with the revival, and the revival began with the spiritual awakening. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రేరణ, ఆధ్యాత్మిక ఉద్యమం రగిలింది. ఆటోమేటిక్గా జీవితాలు మారాయి. కావాలంటే యుఎస్ చూడండి. వాట్ వాజ్ యుఎస్ వన్స్ అపాన్ అ టైం? ఏముందండి ఆ ప్రాంతంలో? ఏముంది చరిత్ర చూస్తే? డిఎల్ మూడీ గారు, గొప్ప గొప్ప దైవజనులు, జార్జ్ వైట్ఫీల్డ్ గారు, ఆర్థర్ సాంకే, గొప్ప గొప్ప దైవజనులు ఒక్కసారి ఆధ్యాత్మిక చింతనతో వాక్పరిచయం ఆరంభించారు. చూడండి, వేలాది మంది, ఒకరిద్దరు కాదండి, వేల మంది పట్టణాలు జామ్ అయిపోయాయి. ఎప్పుడైతే ఆ ఉద్యమం చూడండి, ఒక్కొక్క గ్యాలరీ నిండిపోయి అసలు ప్లేస్ సరిపోక ఆ దినాల్లో రథాలన్నీ కూడా పట్టణాలు జామ్ అయిపోతే బయట ఎక్కడో పార్కింగ్ చేసేవాళ్ళట. స్టేట్స్ అన్ని జామ్ అయిపోయాయి ముందే. అలా ఉద్యమం స్టార్ట్ అయింది. అలా ఉద్యమం స్టార్ట్ అయితే అది ఆటోమేటిక్గా ఒక ఆధ్యాత్మిక ప్రపంచం చివరికి వారి యొక్క జీవిత చరిత్రలను, భౌగోళిక చరిత్రలను ఒక ప్రపంచంగా మార్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మార్చిపడేసింది. ఒక్క ప్రాంతం అని చెప్పట్లేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఉద్యమం ప్రాంతం రగులుతుందో అక్కడ ఆటోమేటిక్గా వారి జీవితాలు మార్చబడతాయి, వారి అక్కలు తీర్చబడతాయి. ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉద్యమము ఒక దావానంలాగా ప్రవేశించి అన్ని ప్రాంగణాల్లో అభివృద్ధిని మనం చూస్తాం. దేవుని సేవకుల పిల్లలు, రైట్ బ్రదర్స్, నాన్నగారు వాక్పరిచయం చేస్తూ ఉన్నాడు. గద్దరెక్కల మీద దేవుడు మోసుకొని తీసుకొస్తాడట. తిరిగి వారు దేవుని యొక్క సమకూర్పును చూడబోతున్నారు. ప్రపంచంలో చెదిరిపోయిన వారందరినీ దేవుడు ఆకస్మికంగా తీసుకొని వస్తాడని వాగ్దానం చెప్తే ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభా? ఆలోచించడం ఆరంభించారు, దేవుడు మాట్లాడడం ఆరంభించాడు, ప్లాన్ తీసుకున్నారు, చరిత్రను మార్చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈరోజు చారిత్రాత్మక పునాది పోసిన వాళ్ళే. ఇంతమంది చదువుకొని నాకు ఇది ఉంది, పిహెచ్డి ఉంది అని ఈరోజు ఇంత చదువులు అని చెప్పుకుంటున్నామే, పుస్తకాలు మోస్తున్నాం, చదువుతున్నామే. ప్రింట్ అయిందా? వీటన్నిటికీ ప్రింటింగ్ జరిగింది కదా. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒకరోజు జాన్ గ్యూటెన్బర్గ్, దేవుని బిడ్డ, ఏడుస్తూ ప్రాణం చేశాడు. ప్రభా, నీ వాక్యం అందరికి అందాలి ప్రభా, నీ వాక్యం అందరికి అందాలి ప్రభా, నీ వాక్యము కృషించిపోకూడదు. చేత్తో రాయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, రీచ్ అవ్వట్లేదు. సర్వజనులకు సువార్త అన్నావు ప్రభా, ఎలాగైనా రీచ్ అవ్వాలి తండ్రి అని దేవుని భారాన్ని తన భారంగా తీసుకొని రగిలిపోతున్న మంటతో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజు రాత్రి ప్రభు అన్నాడు, జాన్, నీకు ప్లాన్ ఇస్తున్నా, ఎగ్జిక్యూట్ చేయి. ఆ రాత్రి బ్లూ ప్రింట్ తీసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. చరిత్రలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది జాన్ గ్యూటెన్బర్గ్. దాని తర్వాత ప్రింటింగ్ ప్రెస్తోని ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఏమైనాయండి, ప్రింట్ అయ్యాయి, పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. ఎక్కడ చూసినా అక్కడ రాడికల్ లిటరసీ ఎక్స్ప్లోషన్. చదువు సంధి రాదండి వీళ్ళకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో పుస్తకాల పురుగులు మార్చబడ్డారు. వీడు చరిత్రకు పనికిరారు, ఈ రాజ్యం పనికిరాదంటే పుస్తకావిష్కరణలు జరిగాయి, పుస్తకాలు వారి దగ్గరికి వెళ్ళాయి. చదువుల ప్రపంచం ఒక్కడిని కాదండి, కొన్ని కోట్ల మందికి చదువును ఈరోజు పరిచయం చేసింది ఇండైరెక్ట్గా ఎవరండి? జాన్ గ్యూటెన్బర్గ్. దేవుని బిడ్డలు వీళ్ళంతా. ఈరోజు నా బాధ ఏంటంటే, నేను ఎక్కడేస్తే గుండెగడ ఉంటా, నేను బాగుంటే చాలు అని స్వార్థంతో బతికిపోతుంటే మనతో జీవితాన్ని కుటుంబ ప్రపంచానికి కానీ దేవునికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మోషే ఆ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభా నేనెవరిని, హూ am I? రెండవది, హూ ఆర్ యూ, నువ్వెవరు ప్రభా? ఈ రెండు తెలుసుకో. మనందరికీ బాగా పరిచయం. నెహెమ్యా ఉద్యమము బైబిల్లో చాలా ఉన్నతమైన రీతిలో అతి తక్కువ టైంలో ఎక్స్ప్లోర్ అయ్యి ఆ ఉద్యమం అనేకులను మార్చింది. కూలిపోయిన యెరూషలేం ప్రాకారాలను 52 రోజుల్లోనే కట్టడానికి ప్రధాన కారణమైంది ఆ నెహెమ్యా యొక్క ఉజ్జీవ పరిచర్య. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము అందరం కలిసి మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. హకల్యా కుమారుడు నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లోబు మాసమున నేను షూషను కోటలో ఉండగా. చాలండి, షూషను కోట, ఎస్తేరు కోట, నెహెమ్యా కోట రెండు ఒకటే కోట. ఏం కోటలు అవి? షూషను కోటలు. వాళ్ళకి టైం కూడా పెద్ద గ్యాప్ ఏం లేదు, అందరూ ఒకటే ప్లేస్లో ఉన్నారు.
ఎస్తేర్ అక్కడే ఉన్నది, ఎజ్రా అక్కడే ఉన్నాడు, నెహెమ్యా కూడా అక్కడే ఉన్నారు. షూషేను కోటలో ఒక అద్భుతమైన ఆవిష్కృతమైన ఉజ్జీవానికి పునాది పోసిన ప్రాంతంలో ప్రధాన ప్రాంతం ఏదంటే షూషేనే. షూషేనులోనే మరణ శాసనాలు పబ్లిష్ అయ్యాయి, షూషేనులోనే ఉజ్జీవం కూడా పుట్టింది. ఒక మాట చెప్తా, ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ మరణశాసనం ఉన్నాయో, ఎక్కడ అపోజిషన్ ఉందో అక్కడే ఉజ్జీవం పుడుతుంది. ఇది చరిత్ర ఆధారం. అయితే ఎప్పుడైతే నెహెమ్యా భక్తుడు అక్కడ 20 సంవత్సరాలుగా లైఫ్ అంతా వెళ్ళిపోతూ ఉంది. కొన్నిసార్లు మనం కూడా ఒక స్టాగ్నెన్సీకి వస్తాం. అంటే ఒక రొటీన్ లైఫ్, లేచాము, డ్యూటీకి వెళ్ళాము, కష్టపడ్డాము, తిరిగి 4:30, 5, 6 లేదా నైట్ ఇంటికి వస్తాము. కష్టపడిన ఆ పరిస్థితుల్లో తినలేని పరిస్థితి వస్తే, వండుకోలేని పరిస్థితి వస్తే వస్తే పార్సల్ పికప్ చేసుకున్నాము, ఇంటికి వచ్చాము, కడుపు నిండా తిన్నాము, పన్నాము, మళ్ళీ ఉదయకాలం తెల్లారింది, మళ్ళీ ఎక్కడ పోవాలి? అదేనా లైఫ్? 20 years అయిపోయిందంట. ఎవరికి? నేను 20 years చూస్తుంటే కాలం అయిపోతుందండి. కానీ పాపం మనలాగా ఆయన నిర్లక్ష్యంగా ఉండిపోలేదు. 20 years అయిపోయింది. హబక్కు అంటాడు, అయ్యా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనత్వం కోరుచున్నాం, కానీ సంవత్సరాలు సరిపోతున్నాయి, వెళ్ళిపోతుంది. 20 years అయిపోయిందండి. ఎక్కడేసా గొంగడు అక్కడే. ఒకరోజు టర్నింగ్ పాయింట్ కలిగిందంట. ఏంటా టర్నింగ్ పాయింట్? అది కూడా సాధారణమైన దినమే, ఇట్స్ యాజ్ యూజువల్ అండ్ రెగ్యులర్ డే, నార్మల్ డే. ఇది కూడా నార్మల్ డేగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఒకరోజు వార్త వచ్చిందంట, నీ ఫ్రెండ్స్ వచ్చారు, నీ బ్రదర్స్ వచ్చారు, న్యూస్ వచ్చిందంట. అవునా, నా బ్రదర్స్ వచ్చారా, నా స్నేహితులు, నా సహోదరులు వచ్చారా? వెంటనే ఒక పొజిషన్లో ఉంటే, ఉన్నతమైన పొజిషన్లో ఉంటే సహోదరులు వస్తే మనకి ఏం ఫీలింగ్ ఉంటుందండి? నువ్వు టాప్ పొజిషన్లో ఉన్నావు, చూపించుకోవాలని కొంతమందికి ఉంటుంది. ఇంకొందరికి ఏంటంటే వీడు ఏం సాయం అడుగుతాడో అనిపిస్తలేదండి? మీకు పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు, వచ్చారనుకో, వీడు ఇప్పుడు పెద్ద లిస్ట్ తీసుకొస్తాడు ఇప్పుడు అనిపిస్తలేదా? కావాల్సిన అవాయిడ్ చేస్తాం మన వాళ్ళని. ఎందుకంటే అమ్మో లిస్ట్ మామూలుగా రారండి, మన వాళ్ళ ముందే అడక్కదిండులు టాపు మొత్తం లిస్ట్ పెడతారని చెప్పి ముందే అవాయిడ్ చేసి తిరుగుతూ ఉంటాం. నెహెమ్యా భక్తుని దగ్గరికి సడన్గా హనని వచ్చాడంట. అంటే పంపించమన్నాడు. హనని పట్టుకొని హక్ చేసేసుకున్నాడు. ఆ హనని కలుసుకున్న తర్వాత 2వ వచనంలో అందరం కలిసి చూద్దారండి. నా సహోదరులలో హనని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. హననితో పాటు కొందరు వస్తే అందరం కలిసి చూద్దాం. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేము గూర్చియు నేను వారిని అడుగగా. చాలండి. ఆయన వచ్చిన తర్వాత మీరెలా ఉన్నారు అని అడగాలి కదా. మనల్ని ఎవరైనా కలిస్తే కొత్త వాళ్ళు వస్తే ఏమంటారు? ఎలా ఉన్నారండి అంట. ఈయన ఏమన్నాడు తెలుసండి? మీరు ఎలా ఉన్నారు అని అడిగి నెక్స్ట్ అన్నాడు, యెరూషలేములో మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, చెరపట్టబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి, శేషించిన జనం పరిస్థితి ఏంటి, దేవుని మందిరం పరిస్థితి ఏంటి, దేవుని మందిరం పరిస్థితి ఏంటి, యెరూషలేము ప్రాకారాల పరిస్థితి ఏంటి, యెరూషలేము పట్టణం పరిస్థితి ఏంటి. అందుకొరకు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. ఈయన మనసు అంతా దేని కొరకు కొట్టుకుంటుందండి? దేని కొరకు కొట్టుకుంటుంది? యెరూషలేము క్షేమం, యెరూషలేము క్షేమం, యెరూషలేము క్షేమం, మనుషుల క్షేమం, దేవుని బిడ్డల క్షేమం, కుటుంబాల క్షేమం. వెంటనే అడిగాడు, ఎలా ఉన్నారయ్యా వాళ్ళంతా, శేషించిన ప్రజలు ఎలా, హౌ ఆర్ దే, బాగున్నారా, ఇంట్లో ఉన్న వాళ్ళు బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ ఒక్క ప్రశ్న, మొదటి తలంపు, ఆ ఒక్క ప్రశ్న ఉజ్జీవానికి కారణమైంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఆ ఒక్క ప్రశ్న దేనికి కారణమైందండి? ఉజ్జీవానికి కారణమైంది. ఏమన్నాడు తెలుసా? ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి పరిస్థితులు? ప్రేమతో ఏం చేశాడండి? ఒక కామన్ క్వశ్చన్ అడిగాడు. నేను ప్రశ్న అడుగుతున్నా, ఈరోజు ప్రేమలు కరువైపోయాయి. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతుంది. వేర్ ఈజ్ యువర్ లవ్? ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కన్సర్న్తో, పట్టింపుతో, అక్క ఎలా ఉన్నావు, అన్న ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి, ఒక్కసారన్నా మనస్ఫూర్తిగా హృదయంలోంచి తన్నుకొచ్చిన ప్రేమతో అడిగావా? యథార్థంగా. ఎక్కడ ప్రేమ ఉంటుందో రాసి పెట్టుకోండి, అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఎక్కడుంటుందో ఉజ్జీవం అక్కడ ఉంటుంది. అందుకో ప్రభు అన్నాడు, ఆది ప్రేమ నువ్వేం చేసావు, మర్చిపోయి. వేర్ ఇస్ లవ్? వేర్ ఇస్ లవ్? ప్రేమ ఏదండి? ఇక్కడ ప్రేమ ఉంది. హనని వస్తే నువ్వు బాగున్నావు అని అడగాలి. ప్రతి ఒక్కరి గురించి అడుగుతున్నాడు, ఎలా ఉన్నారని అడుగుతున్నాడు. కన్సర్న్ ఏంటి, భారం ఏంటి, ప్రేమ ఏంటి,
ఎంత ప్రేమ! ఈరోజు ఈ దినాల్లో విషాదం ఏంటంటే ప్రేమలు చల్లారిపోయి, రాసి పెట్టుకో, ప్రేమ చల్లారిపోతే ఉజ్జీవం చల్లారిపోతుంది. ప్రేమలు చల్లారిపోయినప్పుడు పరిచయ కుప్పగూలిపోతుంది. ప్రేమలు చల్లారిపోయిన దగ్గర ఆశీర్వాదం చల్లారిపోతుంది. ప్రేమలు చల్లారిపోయిన దగ్గర శ్మశాన వాటిక దిక్కులు నీ వైపు చూస్తూ వెక్కిరి చూపులు చూస్తుంది. బైబిల్ ఉదాహరణలు ఉన్నాయి, వందల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోయాయి. ఎప్పుడైతే ప్రేమలు చల్లారిపోయాయో బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అబ్రహాము లోతుల మధ్యలో ఇద్దరిలో ఉన్నతమైన ప్రేమ. లోతు చివరికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. అబ్రహాము నమ్ముకొని బయలుదేరాడు. ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధంతో పాటు ఉక్కిరి బిక్కిరయ్యే ప్రేమ ఉంది. ఒకరోజు నానే వచ్చి ఆస్తి పెరిగింది, అంతస్తులు పెరిగాయి, పశువులు పెరిగాయి, సంపాద్యం పెరిగింది. వారు నివసించలేనంతగా పెరిగిపోయింది. స్వార్థం వచ్చింది. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోయింది. ఇప్పుడు పశువుల కాపర్లు, వీళ్ళ పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు కొట్లాడుకుంటున్నారట. ఈ వార్త అబ్రాం దగ్గరికి వచ్చింది. అబ్రాం పరీక్షిద్దాం అనుకున్నాడు. ఘర్షణలు వస్తున్నాయంటే, అపార్థాలు వస్తున్నాయంటే ప్రేమలు చల్లారాయని అర్థం చేసుకున్నాడు. పిలిచాడు, లోతుని అడిగాడు, అయ్యా ఇంకా ప్రేమలు చల్లారితే ఒకసారి పరీక్షిద్దామని చెప్పి, అయ్యా మరి నీకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ చూసుకుంటావా? ఎందుకంటే నీ పశువుల కాపర్లు నా పశువులు కొట్లాడుకుంటున్నారు కదా. అంటే ఏమని ఉండాలి లోతు? అయ్యా పిలుపు, ఇద్దరిని కలిపి పిలవలేదా? నా తండ్రి చనిపోతే, నాహోరు చనిపోతే నువ్వు కాదా నన్ను చేరదీసింది? అయ్యా ఆ పిలుపుతో నిన్ను దేవుడు పిలిస్తే ఆ ప్రత్యక్షతలో నేను వెంబడించలేదా? ఈరోజు పిలుపు నాకు దూరం ఎలా చేస్తావు? ఏదో ఆస్తి పెరిగింది కదా అని చెప్పి, తగాదాలు పెరిగింది కదా అని చెప్పి ప్రేమ చల్లరిపోతా ఉంటే, కావాలంటే నన్ను ఒక కొట్టు, ఒక చెంప దెబ్బ వేయి. పశువుల కాపలు కొట్టాడుకుంటే మనకేంది వచ్చేది? మిస్అండర్స్టాండింగ్. తప్పు చేస్తే క్షమాపణ కోరుతున్నా. నా పశువుల కాపలు తప్పు చేస్తే నేను క్షమాపణ కోరుతున్నా. దయచేసి వెళ్ళొద్దని ఆ మాట మాత్రం దయచేసి అనొద్దు. వెళ్ళుమని మాత్రం అనొద్దు. ఉంటే నీ గుడారంలో చచ్చిపోతా కానీ తీసుకెళ్ళి దూరం చేస్తానే మాట మాత్రం దయచేసి అనొద్దని ఒక మాట చెప్పుంటే కథ వేరేగా ఉండేది. చెప్పిన వెంటనే, అంటే పరీక్షించినప్పుడు చెప్పిన వెంటనే మనసులో ఏముంటుందో బిహేవియర్లో బయటకు వస్తుంది. రాదంటారండి? వెంటనట అబ్బా ఈ రోజు కొరకు వెయిట్ చేస్తున్నాయి, ముసలోడు కరెక్ట్ ఆఫర్ నాకు ఇచ్చాడని చెప్పి వెంటనే తిరిగి చూస్తే బాగా వినండి. చూస్తూ ఉంటే యెహోవా తోట వల్లే సొదొమ గొమొర్రా అనిపించిందంట. ఏం తోట? గట్టిగా, యెహోవా తోటలా కనిపించింది. కానీ ప్రేమ లేని ప్రాంతాల్లో యెహోవా తోట సమాధుల తోటగా మారింది. రాసి పెట్టుకోండి మాట. ప్రేమ లేని దగ్గర నువ్వు వెళ్తున్నావా? యెహోవా తోటలా కనిపించవచ్చు, లాస్ట్కి మిగిలేది అది సమాధుల తోటే. మోయాబీరాలు అర్థం చేసుకుంది. ఎందుకంటే లోతు సంతానం నుంచి వచ్చింది కదా మోయాబీరాలు. రూతు నయమిత అయింది, రావద్దనవద్దు, నన్ను వెళ్ళిపోనొద్దు. ఆమె కూడా ఆఫర్ ఇచ్చింది సేమ్ అబ్రాంలాగానే, టాలెంటెడ్, ఉంటుందా పోతుందని. లవ్ విల్ బి టెస్టెడ్ అన్లెస్ ఇట్ ఈస్ టెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ ట్రస్టెడ్. టెస్ట్ చేసింది, ఉంటావా పోతావా? పో అమ్మా, ఆఫర్ ఇస్తుంది, ఏం ఫోర్స్ లేదు. యథార్థంగా స్టాండ్ తీసుకో, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. అప్పుడు అనేది, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నిన్నెక్కడ సమాధి చేస్తే నన్ను అక్కడ సమాధి చేస్తాడు. మరణం తప్ప ఏది కూడా నన్ను దూరం చేయడానికి వీలు లేదా. దేవుడు ఒక్కసారి స్టాంపు కొట్టాడు, ఉజ్జీవం స్టార్ట్ అయింది. ప్రేమ ఉన్న ఆ యొక్క కోడల జీవితంలో నుండి ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. ఒక శాపగ్రస్తురాలైన మోయాబులో నుండి దేవుడు రక్షకుడైన యేసుప్రభుని లోకానికి ఏం చేశాడు? పరిచయం చేశాడు. ఇంకా ఉజ్జీవానికి తనలో నుంచి రాజు వచ్చాడు, తనలో నుంచి దావీదు వచ్చాడు, తనలో నుంచి యేసుప్రభు వచ్చాడు. యు నేమ్ ఇట్, రివైవల్ కమ్స్ వేర్ దెర్ ఇస్ లవ్. ప్రేమ పుట్టిన దగ్గరే ఉజ్జీవం ఉంటుంది, ప్రేమ చచ్చిపోయిన దగ్గర ఉజ్జీవం చచ్చిపోతుంది. అందుకొరకే ప్రేమ విషయం మళ్ళొకసారి దేవుడు వాక్యం హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ప్రేమలు చల్లారిపోయాయి. దేనికి? స్వార్థం. ఎప్పుడు మనకు నేను నా కుటుంబం, నేను బాగుంటే చాలు. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు, గట్టి చెప్పనండి, నువ్వు మందిరం మీద పట్ల, దేవుని సేవకుల పట్ల, వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ప్రేమన్నంత వరకు నీ ఉద్యోగం ఉంటుంది. ప్రేమ చల్లారిపోయిన రోజు రాసి పెట్టుకో, ప్రేమలు చల్లారిపోయిన ప్రాంతాల్లో యెహోవా తోటలు కాస్త చెప్పండి సమాధుల తోటలు అవుతాయి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు పెట్టే టెస్ట్ ఒకటే. పేతురుతో ఏమన్నా తెలుసా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు తెలియదా అండి దేవునికి? అడగాల. హీ నోస్, బట్ హీ ఆస్క్స్. ఎందుకు? ప్రేమ లేదు, క్రియల్లో ప్రేమ లేదు. ఉంటే నిలబడేవాడు లేదు కాబట్టే తిరిగి పాత వృత్తికి వెళ్ళిపోయాడు. పేతురు ఒకటే అడుగుతున్నా, నీ నుంచి ఆస్తులు అడగట్లే, నీ నుండి నేను అంతస్తులు అడగట్లే,
నేను నీ వృత్తి కూడా అడగట్లే, ఒకటే అడుగుతున్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ అంటే అప్పుడు సంఘానికి అన్నాడు. ఉద్యోగం వచ్చేది ఒకటే మాట, ప్రేమన్న దగ్గర ఉద్యోగం వస్తుంది. ప్రేమన్న దగ్గర దేవుని కార్యమును వద్దంటే కూడా తన్నుకు వస్తుంది. ఈరోజు బాధ హృదయంలో జ్ఞాపకం చేస్తున్నా. ఆస్తి పెరిగితే ప్రేమలు తగ్గొద్దు, ఇంకా ప్రేమలు ఏం కావాలండి? పెరగాలి కదా. ఉద్యోగాలు పెరిగితే ప్రేమలు తగ్గొద్దు, ప్రేమలు ఏం కావాలి? పెరగాలి. ఒకప్పుడు ఆకలితో పప్పన్నం తింటే ప్రేమలు ఉన్నాయి, బిర్యానీలు వచ్చేసరికి దూరం అవుతావా? పప్పన్నంలో ఎలా కలుసుకొని తిన్నామో బిర్యానీ తింటున్నప్పుడు కూడా అలాగే కలుసుకొని తినాలనగలగాలి. నెహెమ్యా భారం ఏంటంటే, హనని ఎలా ఉన్నావు, ఇంట్లో ఎలా ఉన్నారు, దేవుని మందిరం ఎలా ఉంది, మందిరం పరిస్థితి ఏంటి, ఏమైపోయింది మందిరం? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు జెరూసలేం? ఎరుషలేం క్షేమం మన క్షేమం అవ్వాలి, ఎరుషలేం ఉద్యమం మన ఉద్యమం అవుతుంది, ఎరుషలేం బాగుంటే మనం బాగుంటాం, దేవుని మందిరం బాగుంటే మనం బాగుంటాం. అయ్యా హనని ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఆ మాట ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేస్తాడు, రెండో తలంపుకి వస్తున్నాం రండి. అద్భుతమైన మాట. మొదటిగా ఉద్యమానికి మొదటి సీక్రెట్ ఏంటండి? ఎట్టి చెప్పండి, ప్రేమ. రెండో మాట నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇప్పుడు రెండోది చాలా ప్రాముఖ్యం అండి, ఈ స్టెప్స్ గుండా వెళ్తుంది. దయచేసి మీరు ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే దేవోక్తి లేక దర్శనం లేని దగ్గర ప్రజలు ఏమవుతారండి? నశించిపోతారు. కరెక్ట్గా తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోయి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కలిసి చదువుదానండి. నెహెమ్యా 1:2. నా సోదరులు హననీను ఒకడు యూదులు కొందరును చెరపట్టబడ్డ శేషులను తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేం గూర్చి నేను వారిని అడుగగా. 3వ వచనం కలిసి చదువుదామా? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పెను. ఈ వార్తనేసరికి మనం అంటాం, పోయి అమాయకంగా అన్నం పుణ్యం మెరగక ప్రేమతో పోయి ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానో ఏమని ఎలా ఉన్నారు అని లిస్ట్ స్టార్ట్ చేశాడు. ఏదేది జరగొద్దు అనుకుంటే, ఏ వార్త నేను వినొద్దు అనుకుంటే అదే వార్తలు కరెక్ట్గా స్ట్రక్చర్డ్గా చెప్తాను. ఏమనట? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ పడుతున్నారా? రెండోది నిందల అవమానయుక్తంగా మాట్లాడుతున్నారా వాళ్ళ గురించి, చెడ్డగా వారి గురించి ప్రచారం చేస్తున్నారా? మూడోది యెరూషలేం యొక్క ప్రాకారములు, అయ్యో యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినాయా? నాలుగోది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చి. అబ్బా, ఏది జరగొద్దు అనుకుంటే ఆ వార్త వచ్చింది, ఏ దుర్వార్త వినలేను అనుకుంటే ఆ దుర్వార్త విన్నాను. అయ్యో, వాట్ ఎ బ్యాడ్ న్యూస్ ఇట్ ఈస్, వాట్ ఎ సడన్ కలామిటీ దిస్ ఇస్. ప్రియ సోదరి సోదరా, ఓ మాట జ్ఞాపకం చేస్తాను. ఉజ్జీవానికి రెండవ రహస్యం, ద సెకండ్ సీక్రెట్ ఆర్ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ రివైవల్ ఈజ్ బ్యాడ్ న్యూస్. బహుశా ఈ కోణంలో మనం చూడకపోవచ్చు, కనుక ఒక నిమిషం ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. ఉజ్జీవానికి, నెహెమ్యా జీవితంలో ఉజ్జీవం రావడానికి దేవుడు ఏ న్యూస్ తీసుకొచ్చాడండి? బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చాడు. ఏంటా బ్యాడ్ న్యూస్ అంటే, చెరపట్టబడి శేషించిన వారు శ్రమలో ఉన్నారు, నిందల పాలైపోయారు, ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మములు కాలిపోయాయి. ఏది జరగొద్దు అనుకున్నావో జరిగిపోయింది. ప్రియ సోదరి రోజు అడుగుతున్నాను, దేవుని సేవకునికి ఈరోజు వినకూడని వార్త తిన్నావా? దేవుని బిడ్డగా ఈరోజు ఏ వార్త వినొద్దు అనుకున్నానో బ్రదర్, నాకు అదే వార్త వినాల్సి వచ్చింది. ఏది జరగొద్దు అనుకున్నాను అదే జరుగుతుంది. ఏంటో ఒక్క బాధ కాదండి, ఒక్క విషాదకరమైన వార్త కాదు, వార్తలు వెంబడే వార్తలు నా గుండెలు పిండేస్తూ ఉంది. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదండి. నా జీవితంలో ఉద్యమం రావాలని ప్లాన్ చేస్తే బాధకరమైన వార్తలు, విషాదకరమైన వార్తలు, బ్యాడ్ న్యూస్ల మీద బ్యాడ్ న్యూస్లు ఇస్తున్నాడు దేవుడు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఏది జరగొద్దు అని కూడా జరుగుతుందంటే, ప్రియ సోదరి జ్ఞాపకం చేస్తున్నా, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఈజ్ అ గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఈజ్ అ గుడ్ న్యూస్. మీరు అనొచ్చు, అసలు బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఎట్లా అవుతుంది అంటే ఆలోచించండి. గాడ్స్ లవ్ లెటర్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ ఇన్ బ్లాక్ ఎడ్జ్ ఎన్వలప్స్. దేవుని యొక్క ప్రేమ లేఖలో చీకటి పత్రాలలో రాయబడుతుందన్న సత్యాన్ని ఒక దైవజనుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దట్స్ వై యువర్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ ద అపాయింట్మెంట్స్ విత్ గాడ్. మీ జీవితంలో ఎప్పుడైతే గాయం గుండా వెళ్తావో అక్కడే దేవుని యొక్క ఉన్నతమైన ఉజ్జీవ కార్యములు పురుడు పోసి పునాది పోయబడిన ప్రాంతం. ఎక్కడైతే మరణము నీ జీవితంలో విలేతాండమాడిందో, ఎక్కడైతే అవమానం నీ జీవితంలో కలిగిందో, ఎక్కడైతే తల దించుకునే పరిస్థితి వచ్చిందో, ఏ వార్త అయితే గుండెను పిండేసిందో, ఏ వార్త అయితే నీ గుండెని ముక్క చెక్కలు చేసిందో రాసి పెట్టుకో. ఆ ప్రాంతంలో ఉజ్జీవానికి దేవుడు పునాది పోసాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ
మనతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుడు. అందుకని బైబిల్లో చూడండి, ఎవరి జీవితాలు తీసుకున్నా సరే ప్రచండమైన విశ్వాస వీరులకు అధిపతిగా, విశ్వాస వీరులకు మూలపిత్రుడిగా, తండ్రిగా భావించబడిన అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా నాహోరు చనిపోయాడు. ఆ తర్వాత తెరా తండ్రి నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ జీవితంలో మరణముల మధ్యలో దేవుని ఉన్నతమైన పిలుపులు పునాదిగా దేవుడు వేశాడు. బైబిల్ జీవితంలో గమనించినట్లయితే నిజంగా వాస్తవంగా ఎస్తేర్ జీవితంలో తన తండ్రి యొక్క మరణము, తన తండ్రి యొక్క మరణము, తన తల్లి యొక్క మరణము అనాథగా ఎప్పుడైతే విగత జీవిగా మిగిలిందో, అనాథగా తన జీవితం ఎప్పుడైతే ఆరంభించబడిందో, అనాథగా జరిగిన కార్యమే ఆ బిడ్డ జీవితంలో రాణిగా తీసుకువెళ్ళింది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో ఎప్పుడైతే వారు నపుంసకులుగా చేయబడ్డారో, ఎప్పుడైతే కుటుంబం అనాథగా మార్చబడ్డారో, రాజవంశీకులైపోయి కూడా వారి జీవితంలో గాయం జరిగిందో, అక్కడ నుంచే అధిపతులుగా వారి చరిత్రను దేవుడు మార్చేశాడు. ప్రియ సోదరి సోదరు, నీ జీవితంలో గాయం, నీ జీవితంలో శోకం, నీ జీవితంలో ఒక ట్రాజడీ, ఒక కలామిటీ నీ చరిత్రను మార్చడానికి దేవుడు అనుమతిస్తాడు. కానీ కావలసుకున్న దేవుడు ఎప్పుడు అనుమతించాడు? దేవుడు తనను ప్రేమించు వారికి, ముఖ్యంగా తన బిడ్డలకు మేలు కోరి దేవుడు గాయం చేస్తున్నప్పుడు బహుశా మనకు అది గాయంగా కనిపించవచ్చు. ఏంటంటే నా బిడ్డలు, నా ప్రియులు మరణిస్తే అది నాకు మేలు ఎట్లా అవుతుంది? దేవుడు నేను సాడిస్ట్ కాదా అని ఒక మాట జ్ఞాపకం చేస్తా. మనందరం కూడా విడిచిపెట్టి వెళ్లాల్సిన వారమే. జన్మించిన ప్రతి వాడు మరణించక తప్పదు. ఈ లోక యాత్రలో మనందరం కూడా యాత్రికులం, పరదేశంలో మనకు తెలుసు. అయితే ఒకరోజు ఆలోచించండి, మన ప్రియులు మరణిస్తే అది మన గాయం అవుతుంది. కానీ చనిపోయిన బిడ్డలు పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాస్తూ జ్ఞాపకం చేస్తూ అంటాడు, తన ప్రియుల యొక్క మరణము యెహోవా దృష్టికి, తన భక్తుల యొక్క మరణం యెహోవా దృష్టికి ఎంతో ప్రియమైనదండి. నీ కొడుకు ఇంటికి వస్తే, నీ కూతురు ఇంటికి వస్తే చాలా సంవత్సరాల తర్వాత బాధలు మాని, ప్రయాసాలు మాని, దుఃఖం మాని రాజ్యానికి వస్తే తండ్రికి ఎలా ఉంటుందండి? సంతోషం ఉంటుంది. నీ కోణంలో బాధ, తండ్రి కోణంలో సంతోషం. ఆల్వేస్ అండర్స్టాండ్ ద బ్యాడ్ న్యూస్ ఈజ్ నాట్ రియలీ అ బ్యాడ్ న్యూస్. అందుకొరకే 112వ కీర్తన 7వ వచనంతో రోజు చదవండి. Psalm 112:7 క్విక్లీ. 112వ కీర్తన 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యందు ఆశ్రయించిన వాని హృదయము, అందరం కలిసి చూద్దాం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు భయపడడు. ఎవరండి? యెహోవాను ఆశ్రయించాడు. హీ విల్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఈరోజు బ్యాడ్ న్యూస్ అంటే భయపడుతున్నావు కదా, గుండె ఎప్పుడు దుర్వార్త వినాల్సి వస్తుందేమో. నీకు అది దుర్వార్త ఎప్పుడు దుర్వార్త కాదు. సమస్తం సమకూడి దేవుడు అంతానా మన పాటిచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. నో బ్యాడ్ న్యూస్ ఈజ్ యాక్చువల్లీ అ బ్యాడ్ న్యూస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10, 11, 12లో ఎందుకు అది గుడ్ న్యూస్ అండి? ద్వితీయోపదేశకాండం 32, 10, 11, 12. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడిన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడాను. 11వ వచనం కలిసి చదువుదామా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించు. యెహోవా మాత్రమే వానిని నడిపించు. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునో ఆయనతో కూడా. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. దేవుడే నడిపించాడట, కానీ నడిపించే స్టైల్ కొద్ది వేరేగా ఉంటుందంట. దేవుని స్టైలే వేరు, పరలోకో తను నడిపించే రేంజే వేరు. ఏంట రేంజ్ అంటే పక్షిరాజు రేంజ్కి వెళ్తాంట, కోడిపిల్లలా కాదు, బేక మన బాతులా కాదు. మన రేంజ్ ఏంది? పక్షిరాజు రేంజ్. అప్పుడు ఏం చేస్తాడు పక్షిరాజు తల్లి? తన పిల్లలు గూడులో ఉంటారంట, అప్పుడే పుట్టి కొద్ది బాగా పోషిస్తుంది. స్టార్టింగ్ మంచి వాళ్ళకి ఏమి ఇస్తారండి? అన్ని పోషణ అంత ఇచ్చి మంచి చూసుకునేసరికి పక్షిరాజు బిడ్డ ఈగ్లెట్స్ కూర్చొని, అబ్బా మా మమ్మీ ఎంత మంచిది, హాయిగా మంచిగా దేంట్లో పెట్టింది, గూడులో పెట్టింది అని చెప్పి హాయిగా గూడులో కూర్చొని డైలీ తింటా ఉంటే ఒకరోజు అమ్మ వచ్చిందంట. ఒకరోజు అమ్మ వచ్చి పాటు మన కొట్టిందంట. దేన్ని? గూడుని. కొట్టనుంటే ఇది అమ్మనా ఇది ఇంకెవరన్నా? టెన్షన్ స్టార్ట్ అయిందంట. ఎవరికి? పక్షిరాజు పిల్లలకి, ఈగ్లెట్స్కి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫాట్ మనకు వచ్చి కింద కొడితే గూడు మొత్తం చెదిరిపోయిందంట. ఇప్పుడు ఇది మనసులో అనుకుంటుంది, ఇది ఏమైంది, మా అమ్మకి మెంటల్ అయిందా, పిచ్చి పట్టిందా, ఏమైంది, నిన్నటిదాకా బాగుండే సడన్గా ఏమైంది? మనం కూడా అంతే దేవుని అంట, ప్రభా నిన్నటిదాకా మంచిగా ఉండే ప్రభా, స్టార్టింగ్లో మంచిగా దువ్వావు నాయన నన్ను, మళ్ళీ సడన్గా నా జీవితం ఏందైనా పక్షిరాజులాగా ఏం చేస్తున్నావు, గూడును చెదరగొట్టేస్తున్నావు ఏంటి ప్రభా, కంఫర్టబుల్గా ఉంది బాగోద్దంటే ఎందుకు చెదరగొడుతున్నావు ప్రభా? ఒక్కసారి పట్టుకుందంటాను కింద నుంచి. ఇప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. దేనికండి? పక్షిరాజు పిల్లకి. కింద పట్టుకొని పైకి అలా అమాంతం పైకి తీసుకెళ్తే అబ్బాయి ఏదో హాయిగా ఉందే మంచిగా ఉంది అనుకుందంట. పైకి తీసుకెళ్ళి పాటు మన వదిలేసిందంట. అక్కడ
ఇప్పుడు ఏం చేయాలండి? కింద పడుతుంది, గిజ 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 కొట్టుకుంటుంది, రెక్కలు కొట్టుకుంటుంది, మనసు అనుకుంటుంది ఇదేంరా నాయన పోయి నా తల్లి అనుకొని నమ్మితే ఇది నా తల్లిలాగా లేదు, లొల్లిలాగా ఉంది ఇక్కడంతా, నన్ను చంపడానికి పుట్టినట్టుంది, నన్ను చంపడానికి నన్ను అన్నట్టు, అసలు నాకు డౌటే అసలు మా తల్లే. ఇప్పుడు తల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే లేదంటే నేను నీ తల్లిని ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్ నాన్న అట్లా అంటదా? మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడేసిందంట, మళ్ళీ లేపుతుంది కింద పడేస్తుంది. అది చూడండి ఒకసారి, లేపుతుంది కింద పడేస్తుంది, లేపుతుంది కింద పడేస్తుంది. ఇలా ఇదంతా ఎక్కడండి? గూడు చెదరగొట్టి కింద నుంచి లేపి పైనుంచి కింద పడేసి, కింద నుంచి లేపి పైనుంచి కింద పడేసి. మన కొంచెం లైఫ్లో దేవుడు ఇలాగే చేస్తాడు. ఏంటండి నా లైఫ్ ఎందుకు ఆడుతున్నాడండి అని, ఎందుకు ఆడినట్టే కనిపిస్తుంది. అందుకో ప్రమాణం, నేను చేయనది మీకు ఇప్పుడు తెలియదని. ఒకళ్ళు అడిగిందానికి ఈగ్లెట్స్ వచ్చి అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆకాశంలో అడుగుతుంది నోరు తెరిచి. అసలు దాన్ని బతకడమే కష్టం ఆ టైంలో. లేపి కొట్టి గూడు ఏం చేస్తుందండి? చెదరగొట్టేస్తుంది. అలా చెదరగొట్టడం ద్వారా పక్షిరాజు ఎప్పుడైతే గూడును చెదరగొడుతుందో ఉద్దేశం మనసులో ఏంటంటే ఆ పక్షిరాజు ఏం కావాలి? ఎగరాలి. నువ్వు ఎగరాలి అంటే నీ గూడు చెదరాలి. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఇప్పుడు నమ్మరులేండి. ఎగరాలి కానీ గూడు చెదరాలి. గుండె గూడు పగిలిపోయిందా? ఆర్థిక గూడు పగిలిపోయిందా? బంధాల గూడు చెదిరిపోయిందా? పరిచర్య గూడు చెదిరిపోయిందా? ఆధారపడ్డ నీ గూడు ఈరోజు చెదిరిపోయిందని కన్నీటితో దేవుని మందిరానికి వచ్చి లైవ్లో వాక్యం వింటున్నావా? ఈ వాక్యం నీ కొరకే. పక్షిరాజు నీ గూడు చెదరగొట్టేది నిన్ను ఎగరాలనే కానీ నీ మీద బాధతోనో, నిన్ను పాడు చేయాలనో, నిన్ను వేదన పెట్టాలనో కాదు. ఒక మాట చెప్తాను, when God stirs up the nest, he is calling you to become involved with him in what he is about to do. ఈ మాట జాగ్రత్త వినండి. నీ గూడు చెదరగొడుతున్నా అంటే భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడో ఆ అద్భుతమైన ఉద్యోగంలో నిన్ను భాగస్వామిగా దేవుడు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మళ్ళొకసారి చెప్తున్నా, నీ గూడు చెదరగొడుతున్నాడు దేవుడు అంటే భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యంలో నిన్ను తన భాగస్వామిగా చేసుకొని ఆ ఉద్యమానికి కర్తగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సత్యం గుర్తిస్తే ఒక యాక్సిడెంటో, ఒక డెత్ న్యూస్, ఒక జాబ్ ఏందండి ఇష్టపడితే ఆ తల్లి మరణించింది, నా కొడుకు మరణించాడు, నాన్న మరణించాడు. ఒక మాట చెప్తున్నాను, గొప్ప గొప్ప ఉద్యమాలు పుట్టింది మరణపు మృదంగము మ్రోగిన ప్రాంతాలే. ఏ ప్రాంతాల్లో అయితే బెత్లెహేము ప్రాంతముగా, ఏ ప్రాంతంలో రాహేలు చనిపోయిందో, అర్ధాంతరంగా ఏ ప్రాంతంలో అయితే మరణము విలేతానం వాడిందో, ఏ ప్రాంతంలో బెత్లెహేము రొట్టెల గృహము కాస్త కరువుతో అయిపోయి చివరికి నయోమి ఎలిమెలెకులు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందో, అదే రొట్టెల గృహములో బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసు ప్రభు వారు జన్మించాడు. Don't write off just because there is a tragedy behind your story. Let me tell you, your tragedy is the foundation for God's revival. నీ జీవితంలో ఉద్యమానికి, నీ జీవితంలో పురుడు పోసేది నీ గాయమే, నీ వేదనే, నీ బ్యాడ్ న్యూసే. రాని దేవుడు పిలుస్తుంటే నెహెమ్యాను పిలిచినట్లుగా దేవుడు పిలిస్తే నెహెమ్యా వెంటనే స్పందించాడు. అందుకో దేవుడు పిలిచినప్పుడు మనకు 3 రకాల రెస్పాన్సెస్ ఉంటాయండి. నాకు అర్థమైనంత వరకు 3 రకాలుగా స్పందిస్తా. మొదటిగా చూడండి, యెషయా భక్తుని జీవితంలో అది కూడా ట్రాజడీతో స్టార్ట్ అయింది. ఎవరన్నా తీసుకోండి అండి, స్థూలంగా కామన్ పాయింట్ ఎవరినన్నా తీసుకోండి, ట్రాజడీ జరిగిన దగ్గర, గాయము జరిగిన దగ్గర, బ్యాడ్ న్యూస్ ఉన్న దగ్గర, ఒక కుటుంబంలో మరణం జరిగిన దగ్గర అక్కడే దేవుని ఉజ్జీవాగ్ని రగులుతుంది. ఇది దేవుని ధర్మం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాజు అయిన ఉజ్జియా మరణించాడు. ఆలోచించండి, రాజుగా ఉన్న ఉజ్జియా అనుంటే కొండంత దండ అనుకుంటే ఆయన మరణించాడు. మృతి నొందిన సంవత్సరమున దేవుడు ఈరోజు తాను బయలుపరుచుకుంటున్నాడు. అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసనుడి ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయంలో ఎండుకొని ఎవరు వెళ్తారని దేవుడు అడిగినప్పుడు యెషయా భక్తుడి స్పందన 8వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 6:8 క్విక్లీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ యెషయా భక్తుని యొక్క స్పందన చూస్తాం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవిగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ఇది బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండి. ఏమండి, ప్రభువా నేనున్నా, నన్ను పంపు, హియర్ am I, సెండ్ మీ. మంచిగా ఉందా? ఇక్కడ ఉన్నాను ప్రభువా, నన్ను పంపించాను. ఇది స్మూత్, సాఫ్ట్, బాగా అద్భుతంగా వెళ్ళే మొదటి స్పందన. వద్దంటే రెండో స్పందన. యోనా లాంటోళ్ళు, యోనా నినివే పట్టణం ఉద్యోగం వాడుకోవాలని ఆశపడుతున్నాను నేనంటే, అవునా ఎంత పెద్ద ఉద్యోగం? అరే చరిత్రలో నీ పేరు చెప్తేనే ఉద్యోగానికి పక్కన మిగిలిపోతాయి. ఎంతమంది రక్షించబడతారు? 120,000 మంది ఉద్యోగం బైబిల్లో ఎక్కడైనా సంభవించిందంటే హిస్టారికల్ ఆల్ టైమ్ రికార్డ్ నీ ద్వారా సాపిస్తా అంటే ఎక్కడ పోవాలా? నినివే. అస్సలు పోను, అస్సలు పోను. ఎక్కడ పోతాను? ఆపోజిట్ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాడు? తర్షీష్కి వెళ్తాడు. వెళ్ళాడు. దాని తర్వాత ఏమైందండి? సముద్రంలో గూడు చెదరింది. దాని తర్వాత అంతా మనకు స్టోరీ ఇంకా జోనా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రెండో స్టైల్. మూడో స్టైల్ చూస్తాం. మూడో స్టైల్ ఎవరంటే మోషే స్టైల్. ఏం స్టైల్ అండి?
మోషేలో పార్ట్ 1 పార్ట్ 2 2 స్టోరీలు ఉంటాయి. కథ ముందు కథ తర్వాత, ఇంటర్వెల్ ముందు ఒక స్టోరీ, ఇంటర్వెల్ తర్వాత ఒకటి. కథ ముందు పార్ట్ 1 ఏంటంటే 40 years వచ్చేసరికి చలో ఆయన కారణ జన్మం తెలుసు, దేవుని పిలుపుందో తెలుసు, చలో అని చెప్పి తన స్వశక్తి ద్వారా తన సామర్థ్యం ద్వారా ఏం చేద్దాం అనుకున్నాడు, విడుదల కలిగించుకోవాలని ఆశపడి బయలుదేరి వెళ్ళి చేసేద్దాం అనుకున్నాడు. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యి తన టైంలో తన స్టైల్లో తన రేంజ్లో ఎట్లా జరుగుతుందండి. ప్రభు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటి కాదు. భూమికి ఆకాశంకు అంత పెద్ద ఎత్తులో ప్లాన్ ఉంటే మోషే అంటాడు, నీ ప్లాన్ కంటే నా ప్లాన్ చాలా బాగుంటుంది, సింపుల్గా వెళ్ళిపోదాం అంటే ప్రభు అంటాడు, అంత సీను లేదా. ఇది పార్ట్ 1 స్టోరీ. 40 సంవత్సరాలు అయ్యేసరికి ఎగ్జాక్ట్ పార్ట్ 2 స్టోరీకి వస్తాం. ఇప్పుడు రమ్మంటే ఏమంటాడండి, నోటి మాంద్యం మాల్కం అదేం, నేనెవరు నువ్వెవరు, ఏం తెలుసు నాకు ఏం తెలియదు అని ఈ మాటలు మాట్లాడుతూ అంటే ప్రభు అన్నాడు, నేను ఇదిగో నీకు తోడై ఉన్నాను, ఐ షల్ సర్టన్లీ బీ విత్ ది అండ్ దౌ షల్ డెలివర్ దిస్ పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుండి వీళ్ళు ఏం చేస్తావు, విడిపిస్తావయ్యా అని మాట్లాడేసరికి అప్పుడు దేవుని మాట చొప్పున బయలుదేరాడు. దేవుని కొరకు వెయిట్ చేస్తూ, ఆయన టైం కొరకు వెయిట్ చేసి వెళ్ళాడు. హిస్టారికల్గా దేవుని కొరకు వాడబడ్డాడు. ఈ మూడులో ఏది మీకు నచ్చింది? ఫస్ట్ నచ్చింది. లేదండి కొద్దిగా లైఫ్లో కొద్దిగా వేరియేషన్ కావాలనుకుంటే థర్డ్ది బాగుంటుంది. కానీ దయచేసి సెకండ్ మాత్రం ట్రై పిలుపు నుంచి పోతే తన్ని తీసుకొస్తే దరిద్రంగా ఉంటుంది. నాచు వాసన అబ్బోబో ఇంక చెప్పలేను దాని గురించి, హారిబుల్గా ఉంటుంది. దయచేసి అలా చేయకండి. ఈ మూడుకి రెస్పాండ్ కాకపోతే 4వది ఉంది, చెప్పమంటారా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్తు మరణం. ప్రార్థన ఏంటంటే ఎవరికి 4వ అవకాశము ఎవరు ఎంపిక చేసుకోకుండా దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడునుగాక. అందుకొరకే ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అబ్షలోము తన తండ్రి అయిన రాజు అయిన దావీదు సముఖంలో ఉండాల్సిన వాడు. ఎంత అద్భుతమైన అవినాభావ సంబంధం తెలుసా అండి. దావీదుకి అదేంటో మరి, అబ్షలోము ఎంత దుర్మార్గుడైనా సరే దావీదు మనసు మాత్రం అబ్షలోము అంటే పిచ్చి ప్రేమ. ఆ వీక్నెస్ ఎవరండి? అబ్షలోము. ఇప్పుడు దావీదు మనసు ఎవరి కొరకు కొట్టుకుంటుంది అంటే ఎవరి కొరకు అండి? అబ్షలోము కొరకు కొట్టుకుంటుంది. ఇండైరెక్ట్గా అబ్షలోము కూడా దావీదును కలవాలని మనసు ఉంది, కానీ ఇద్దరికి పాపం ఎవరు దగ్గర. ఇప్పుడు ఇంతకు ఎవరు తగ్గాల? రాజు తగ్గాల, కుమారుడు తగ్గాల అంటే మనం ఉల్టా అంట, కొడుకు మీద ప్రేమ ఉంటే నాయనే దిగి రావాలని. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడా? తండ్రి తప్పిపోయిన కుమారుడు దగ్గరికి పోయాడా? మరియా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిందా? యేసుప్రభు మరియా దగ్గరికి వెళ్ళాడా? లెక్క ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. ఫండమెంటల్స్ క్లారిటీ ఉండాలి మనకు. అయితే ఇప్పుడు ఏం చేశాడు అబ్షలోము? ఎంత విషాదకరమైన పరిస్థితి. ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం, 14:28. 2 Samuel 14:28. 2 years అంటండి ఎక్కడున్నాడు అబ్షలోము? 2 నిండు సంవత్సరములు యెరూషలేములోనే ఉండి రాజదర్శనం చేయకుండా 2 years అండి యెరూషలేములో ఉన్నాడంట. యెరూషలేము పట్టణం ఎవరిది? దావీదు పట్టణం. ఇప్పుడు దావీదు ఉన్న పట్టణంలోనే, రాజున్న పట్టణంలోనే, నానున్న పట్టణంలోనే 2 సంవత్సరాలు తండ్రిని కలుసుకోకుండా అబ్షలోము 2 years లిటరల్లీ హీ వేస్టెడ్. 2 years. అలా చాలామంది ఉన్నారు దేవుని మందిరానికి రారు. మళ్ళీ అట్లని చెప్పి ప్రేమలు లేవా? ప్రేమ ఉంటుంది. మొన్న ఒక సిస్టర్ అంటా ఉన్నారు, బ్రదర్ ఎక్కువ ప్రేమ కోపం వచ్చింది దేవుని మీద. కరెక్టే, లాజికల్గా కోపం అంటే అలగడం అనమాట. ఎవరి మీద? దేవుని మీద అలుగుతాను. నాకు వద్దు మందిరం రాను, ఏం రాను పోను, నేను రాకు. మార్తా మరియా రాకు, నేను ఇంట్లోనే కూర్చుంటా, రాను పో. కుళ్ళిపోతాడు అక్కడ. ఎవరు? లాజరు. రా వచ్చి కాలు తెరబడు. కుళ్ళిపోయిన ప్రాంతానికి వెళ్ళి చరిత్రను మార్చేశాడు దేవుడు, ఉద్యోగం తీసుకొచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో 2 సంవత్సరాలు అబ్షలోములు వెయిట్ చేస్తుంటే ఏం జరిగింది? 29th verse. త్వరగా 2 సార్లు ట్రై చేశాడు. పాపం అబ్షలోము తప్పు కాదులేండి. యోవాబును రాజున వద్దకు పంపించటకై అబ్షలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానులకై ఉండెను. 2 మార్లు అతన్ని పిలువనంపినప్పుడు అతడు రానుల. 2 times ట్రై చేశాడు, అటెంప్ట్స్ ఇచ్చాడు. నాన్నను కలవాలి, రాజును కలవాలి, మిస్టర్ యోవాబు నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి అంటే యోవాబు ఏం చేసి దరిద్రుడు దుర్మార్గుడు వీనికెందుకు అపాయింట్మెంట్ అనుకున్నాడు. 2 times ట్రై చేశాడు. 2 times ట్రై చేస్తే యోవాబు కావాల్సిన 2 సార్లు ఏం చేశాడు? అపాయింట్మెంట్. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు, చాలామంది యోవాబులు ఉన్నారు. మేమేం తప్పు చేస్తామండి అంటారా? తండ్రి సన్నిధిలో దేవుని సముఖంలో దేవుని కలుసుకోవడానికి దేవుని బిడ్డలైన యోవాబులు దావీదుని కలుసుకోవడానికి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వేం చేయాలి? యోబు ఏం చేయాలి? కలపాలి.
సమకూర్చాలి, చేర్చుకోవాలి. నేను నోరు తెరిచి అడిగాడు 2 times కలుస్తా అంటే ఏం చేశాడు? ఏదో సాకు చెప్పాడు, నాన్న బిజీగా ఉన్నాడు, ఏదో చెప్పేశాడు. ఏం చేశాడండి? టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు లాస్ట్కి ఓ రోజు అబ్షాలోం చాలా తెలియపడండి. 30 వచనం ఏం చేశాడు తెలుసా అండి? చూడండి 30 వచనం. 2 సమూయేలు 14:30 త్వరగా. అబ్షాలోము తన పని వారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పని వారు వెళ్ళి ఆ చేను తగలబెట్టాను. వెంటనే ఏం చేశాడండి? యోవాబు ఉన్నాడు కదా మధ్యవర్తి, ఈ మధ్యవర్తి పక్కనే ఉంది యోవాబు యొక్క పొలం ఉంది. ఆ యోవాబు పొలం పక్కన అబ్షాలోము పొలం ఉంది. ఇప్పుడు అబ్షాలోము ఏమంటే పనులను పిలిచారే, ఇది తగలబెట్టేంటారా అని. ఇదేన్ని? యోవాబు పొలాన్ని, యోవాబుని కాదండి, యోవాబు పొలాన్ని. మనమైతే యోవాబుని తగలబెడతాం అనుకోండి. యోవాబు పొలాన్ని తగలబెట్టేసేయండి అన్నంట. అయితే యోవాబు పొలాన్ని తగలబెట్టనేసరికి పనులు పోయి ఏం చేశారండి? తగలబెట్టారు. ఇప్పుడు సెగ తగిలింది ఎవరికి? వెంటనే పరిగెత్తుకొచ్చాడు. ఎవడరన్నా పొలం తగలబెట్టిందంటే అబ్షాలోము తగలబెట్టాడు. ఎందుకు తగలబెట్టావు? 2 సంవత్సరాలు కుక్క తిరిగిన నీ చుట్టూ. కలుస్తానంటే రాజసముఖంలో రాజదర్శనం కావాలంటే, తండ్రి దర్శనం కావాలంటే ఏంటి నువ్వు ప్రతిసారి నీకు అర్థం అవట్లేదు నా బాధ ఏంటో అని? నా బాధ నీకు అర్థం అవ్వాలంటే, నా రగులుతున్న అగ్ని నీకు అర్థం కావాలంటే నీ పొలం ఏం కావాలా? తగలబడాలి. బాంటేట్ అంతే. వెంటనే ఏం చేశారండి? అబ్బా అపాయింట్మెంట్ వెంటనే చకచక రాత్రికి అపాయింట్మెంట్ దొరికాయి. డైరెక్ట్గా తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన మాట రాస్తుందంటే, అపాయింట్మెంట్ దొరకడమే కాదు, 32వ వచనంలో నాకు చాలా ఇష్టమైన మాట. అక్కడ చూడండి, దావీదు వెయిట్ చేస్తున్నాడు, ఇక్కడ కొడుకు వెయిట్ చేస్తున్నాడు. చూడండి, నువ్వు దేవుని మందిరం రావడానికి కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు, నువ్వు తీసుకురావాల్సిన వారు కూడా వెయిట్ చేస్తున్నారు. నీదే ఆలస్యం. నువ్వు చొరవ తీసుకో, యాక్టివ్గా చేయి, ప్రొయాక్టివ్గా ట్రై చేయి, వెళ్ళి ఓదార్చురా, వచ్చి తీసుకెళ్తా దేవుని మందిరం కానీ చెప్పు, పరిచయం చేయి. అక్కడ ఏమని రాస్తుంది? 32 వచ్చిన. అబ్షాలోము యోవాబుని ఇట్లా, నేను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, నేను అచ్చటి ఉండటం మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకుంటే రాజులతో నిన్ను పంపవాలని నేను పంపించిన రాజదర్శనం నేను చేయవలను, నా యందు దోషం కనబడిన రాజు నాకు మరణశిక్ష విధించి. 33వ వచనం అద్భుతమైన మాట. అంతటా యోవాబు రాజులతో వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజసన్నిధి సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొని. వాట్ ఎ బ్యూటిఫుల్ రికవరీ, రెస్టరేషన్. నాన్న ఏం చేస్తున్నానంటే, ఆ దావీదు ఏం చేస్తున్నాడు? అబ్షాలోమేమో నాన్నకు సాష్టాంగ నమస్కారం వర్షిప్ చేస్తున్నాడు, నానేమో కొడుకుని ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎందుకు యోవాబు 2 సంవత్సరాలు వెయిట్ చేశాం? ఎందుకు 2 years వెయిట్ చేశాం? అంటే పొలము తగలబెడితే తప్ప నీకు భారం రాదా? ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుడు తీసుకొచ్చి నువ్వు సేవ చేయడానికి కొరకు లాస్ట్గా నీ అటెన్షన్ కావాలని, కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని అంత సాఫ్ట్గా అడగడు దేవుడు. మధ్యలో పొలం ఏమవుతుంది? తగలబడేసరికి, ఏంటి ప్రభు నా పొలము తగలబడింది నాయన అంటే, ఇప్పుడు వింటావా నా మాట? నీ అటెన్షన్ కొరకు పొలమే తగలబెట్టా, నిన్ను తగలబెట్టలేదు. డోంట్ ఫోర్స్ గాడ్ టు బర్న్ యువర్ బార్లీ ఫీల్డ్స్ జస్ట్ బికాస్ యువర్ రెక్లెస్ అబౌట్ గాడ్స్ కాలింగ్. దేవుని పిలుపు కొరకు పట్టించుకోకుండా ఉంటే ఒకరోజు నీ గమనమును, నీ అటెన్షన్ని డ్రాగ్ చేయడానికి పొలాలను తగలబెట్టే పరిస్థితి వస్తుంది. ఆడదాకా దయచేసి తెచ్చుకోదని దేవుని సేవకుని అడుగుతున్నా. విషాదం ఏంటంటే, బాధ వచ్చింది, గాయమైంది. వారి జీవితంలో దేవుడు రాజకారణం చేయడానికి వారి కుటుంబాలు ఏం అనుమతిస్తూ వచ్చాడు? గాయం అనుమతిస్తూ వచ్చాడు. నెహెమ్యా జీవితంలో ఆ చిన్న గాయము తన జీవితాన్ని సమోన్నతంగా మార్చేసింది. ఆ చిన్న దుర్వార్త నెహెమ్యాను ఒక ఉజ్జీవ పరిచారకుగా మార్చేసింది. ఆ చిన్న దుఃఖ కార్యము, దుర్వార్త, యెరూషలేము గోడలు కూలిపోయాయన్న ఒక సాడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, ఒక ప్రాబ్లమాటిక్ న్యూస్ యెరూషలేము చరిత్రనే కాదండి, నెహెమ్యా ద్వారా వేలాది మంది చరిత్ర, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఏమైంది? మార్చబడింది. దేవుడు ఈరోజు బహుశా నీ గాయము, నీ కన్నీరు, నీ వేదన, నీ కన్నీళ్ళు ఎక్కడ గారయ్యో, నీ గుండె ఎక్కడైతే హర్ట్ అయిందో, ఏ ప్రాంతంలో వూండ్ అయి ఉందో, ఆ ప్లేస్లోనే దేవుడు ఉజ్జీవానికి పొందుపోస్తున్న సత్యాన్ని గుర్తిస్తే మనందరం కలిసి దేవుని ఆరాధిస్తాం.